చాలామంది ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉంటారు. పగలు, రాత్రి ఆయన స్తుతిస్తూనే ఉంటారు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును దానిలోని సర్వను సృజించిన వాడని, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడని, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీరుస్తాడని, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేస్తాడని, బంధింపబడిన వారిని విడుదలిస్తాడని, గుడ్డివారి కనులు తెరవజేస్తాడని, కృంగిన వారిని లేవనెత్తుతాడని, యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడని, ఆయన పరదేశులను కాపాడుతాడని, ఆయన తండ్రి లేని వారిని విధవరాన్ని ఆదరిస్తాడని, ఆయన నిరంతరము ఏలుతాడని, ఆయన తరములన్నిటినూ రాజ్యం చేస్తాడని, ఆయన స్తుతించాలని ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు. నిజముగా ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నప్పుడు ఆయనకి ఎంత సంతోషం కలుగుతుందంటే, ఆయనగా గుర్తించాలి. ఆయన స్వభావాన్ని ఆయన ఎటువాడో గుర్తించాలి. ఆయన స్వభావాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి మన మీద ఖచ్చితంగా దిగి వస్తుంది. అలా స్తుతించేవారంటే దేవునికి ఎంత ఇష్టం. అటువంటి వారు నిరంతరము స్తుతిస్తూనే ఉంటారు. ఆమేన్.